హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈ అమ్మాయి కుక్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి శాండ్విచ్ అనమాట. సో వెజిటేబుల్ శాండ్విచ్ అనేది నేను తయారు చేశానండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్ లాగా ఆర్ ఎల్స్ మీరు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని తినొచ్చు అనమాట. ఇది వచ్చేసి మైక్రో ఓవెన్ ఏమీ లేకుండా సింపుల్గా మనం గ్యాస్ మీదే లైక్ ప్యాన్ పెట్టుకొని నీట్‌గా సింపుల్ ప్రాసెస్‌లో శాండ్‌విచ్ ఎలా తయారు చేసుకోవాలో, దట్టు మీరు 5 మినిట్స్ టైమ్‌లో అయితే మీరు శాండ్‌విచ్ అనేది తయారు చేసేసుకోవచ్చండి. సో, ఎవరికైతే టైం తక్కువుంటుందో ఇప్పుడు నేననుకోండి, సో, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక నాకు చాలా ఆకలేస్తది. కుక్ చేసుకునే టైం ఉండదు. సో, అలాంటి టైంలో నేనేంటంటే ఇలా వెజిటబుల్ శాండ్‌విచ్ అనేది చేసుకొని తింటాననమాట. సో, నా దగ్గర ఏమైతే వెజిటబుల్స్ ఉన్నాయో అన్నీ నేను యూజ్ చేసుకుంటానండి. సో, చాలా టేస్టీగా ఉంటది. సింపుల్‌గా ఉంటది. సో, ఔట్ సైడ్ ఫుడ్ ఏది మనం పర్చేస్ చేసుకోకుండా నీట్‌గా ఇంట్లో తినడానికి హెల్తీ అండ్ బెస్ట్ చాయిస్ అయితే శాండ్‌విచ్ అనైతే నేను చెప్తానండి. సో, నేను ఫ్రీక్వెంట్‌గా అయితే చేసుకుంటా ఉంటాననమాట. బ్రేక్‌ఫాస్ట్‌లోకి తింటాను. ఈవినింగ్ స్నాక్‌లా కూడా తింటానండి. సో, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్ 5 మినిట్స్‌లో తయారు చేసుకునే శాండ్‌విచ్ రెసిపీ అనేది మీకిప్పుడు చూపించబోతున్నాను. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. గాయ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు గాని నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సో, ఫస్ట్ ఏంటి అంటే నేను కీరా తీసుకున్నాననమాట. కీరాలో మనకి 100కి 98% వాటరే ఉంటదనమాట. ఇది కూడా గుడ్ వెజిటబుల్ అండి. మీరు కీరా యూజ్ చేసుకోవచ్చు, టొమాటో ఇంకా వేరే క్యాబేజ్ లైక్ అన్నీ కూడా మీరు వెజిటబుల్స్ ఏం తినాలనుకుంటున్నారో అన్నీ మీరిలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాల్సి ఉంటదండి. సో, నేనైతే సింపుల్‌గా ఈరోజు వెజిటబుల్స్ నాకు అవైలబుల్‌గా ఉన్నవి కీరా అండ్ లైక్ టొమాటో అనమాట. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చీజ్ యూజ్ చేసుకోవచ్చు. సో, చాలా రకాల శాండ్‌విచ్‌లు ఉంటాయి గదా! సో, పన్నీర్ యూజ్ చేసుకోవచ్చు అన్నీనండి. సో, ఫస్ట్ నేనైతే వెజిటబుల్స్ వచ్చేసి టొమాటో అండ్ కీరా తీసుకున్నాను. నాకు ఆనియన్ అయితే ఇష్టం ఉండదని చెప్పేసి. సో, నెక్స్ట్ ఏంటి అంటే మిల్క్ బ్రెడ్ అనేది తీసుకున్నానండి. సో, మిల్క్ బ్రెడ్‌ని ఫస్ట్ నేను పాన్ పెట్టేసుకొని బటర్ ఏస్తున్నాననమాట. సో, బటర్ మనకి బాగా కరిగేలా ఒక 1 స్పూన్ బటర్ అయితే సరిపోతదండి. సో, శాండ్‌విచ్‌కొచ్చేసి 2 బ్రెడ్ స్లైసెస్ అనేవి సరిపోతాయి. సో, నేనేంటి అంటే బాగా ఈ బటర్ అంతా కరిగేలా వేడి చేశాక నేను ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి 2 పెడుతున్నాననమాట. సో, మీరు బోత్ సైడ్స్ కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటదండి. సో, ఇది రోస్టింగ్ కంప్లీట్ అయిపోతే మనకి ఇంగా శాండ్‌విచ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. చాలా సింపుల్ అనమాట. సో, మీరు బాగా దోరగా ఫ్రై అయ్యేలా ఇది రోస్ట్ చేసుకోండి. సో, ఎప్పుడు కూడా మనకి ఇలా బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటదండి. నేను బోత్ సైడ్స్ కూడా రివర్స్ చేస్తూ బాగా ఫ్రై చేస్తున్నాను. మీరిక్కడ చూస్తే సో, గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయింది కదా బ్రెడ్. సో, ఇప్పుడేంటి అంటే ఇలా ఫ్రై అయ్యాక ఇంక మీరు కింద గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను తందూరి మయోనీస్ తీసుకున్నాననమాట. దీనివల్లే మన శాండ్‌విచ్‌కి యాక్చువల్ టేస్ట్ అనేది వస్తది. సో, మయోనీస్ మీ టేస్ట్‌ని బట్టి మీరు నీట్‌గా 2 బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకొని నీట్‌గా స్పూన్‌తో స్ప్రెడ్ చేసేసుకోండి. నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం మనకి ఆ బ్రెడ్ స్లైస్‌కి అంతా పట్టేలాగా. చూసారా? నేను నీట్‌గా ఇందులో ఏంటి అంటే తందూరి ఫ్లేవర్స్ ఉంటాయండి. ప్లెయిన్ మయోనీస్ ఉంటది తందూరి. సో, తందూరి ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ ఏంటి శాండ్‌విచ్ అనమాట. నేనైతే పెద్ద ప్యాకెట్ అనేది పర్చేస్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంట్లో. ఎందుకంటే నేను డైలీ తింటానండి శాండ్‌విచ్. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక తింటాను. నాకు ఇన్ కేస్ బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్ అయితే తింటాననమాట. చూసారా? నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ టొమాటో అండ్ కీరా పెట్టుకుంటున్నాను. మీకు చీజ్ అవైలబుల్‌గా ఉంటే చీజ్ పెట్టుకోవచ్చు. పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఇన్ కేస్ క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ప్రెజెంట్ ఈ 2 వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను. అండ్ అలాగే చూసారా? ఇంకొక బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేసేసాననమాట. అంతే మనకి శాండ్‌విచ్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనకి తినటానికి వీలుగా ఉండాలి అని చెప్పేసి నేను ట్రయాంగిల్ షేప్‌లో నైఫ్‌తో కట్ చేసేసుకుంటున్నానండి. సో, చాలా క్రిస్పీగా ఉంటది. ఇలా హాట్‌గా ఉన్నప్పుడే మీరు ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. మైక్రో ఓవెన్ లేకుండా సింపుల్‌గా మనం గ్యాస్ మీద ఇలా తయారు చేసేసుకోవచ్చనమాట. సో, నాకైతే చాలా క్రిస్పీగా వచ్చింది చూసారా?
చాలా బా వచ్చింది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం తినాలనమాట. క్రిస్పీగా టేస్టీగా ఉంటది. ఎట్ ఎ టైమ్ 2 కూడా తినేయొచ్చు. మా పొట్టోడు చూసారా చింటుగాడు రెడీగా ఉన్నాడండి. శాండ్‌విచ్ తినటానికి. ఎప్పుడు కూడా ఏం తిన్నా సరే నాకు తోడుగా ఉంటాడు. నా ఫుడ్‌లో బైట్స్ తింటా ఉంటాడనమాట. వాడికి కూడా ఒక సెపరేట్ శాండ్‌విచ్ అనేది చేసి పెట్టేసాను. సో, గైస్ చూసారా శాండ్‌విచ్ అయితే చాలా బావుందండి. నేనైతే వీడియో చెప్పే గ్యాప్‌లోనే తినేసాననమాట. సో, గైస్ మీకైతే నా సింపుల్ అండ్ క్విక్ హెల్తీ రెసిపీ అయిన వెజ్ శాండ్‌విచ్ అనేది చాలా బా నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. సో, మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో, నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Till then, keep watching my videos. Have a nice day. Bye bye.